హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సూపర్ బాటమ్స్ కంప్లీట్ రివ్యూ అయితే చూద్దాం. బేబీకి డ్రైనెస్ ఎంతవరకు ఉంటుంది? ఎంతసేపు వేసుకోవచ్చు? ఇలాంటివన్నీ చూద్దాం మనం. సో, ఇది నేను ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టాను. కోంబో ప్యాక్ 599 రూపీస్‌కి 2 వచ్చాయి. సో, ఇందులో అయితే మనకి ఇది ఔటర్ పార్ట్ ఒకటి ఉంటుంది. దీని లోపల వచ్చేసి మనకి ఈ క్లాత్ కూడా వాటర్ పీల్చుకోవడానికి ఉంటుంది. సో, ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. లైక్ వన్ వచ్చేసి మనకి కార్టూన్స్‌తో వచ్చింది. ఇంకొకటి వచ్చేసి ఆరెంజెస్‌తో వచ్చింది. సో, నేను బేసిక్ మోడల్‌లో తీసుకున్నాను. ఫస్ట్ టైం ట్రై చేద్దాము అని చెప్పేసి. సో, దీనికి వచ్చేసి మనకి ఇన్సర్టర్స్ ఉంటాయి. సో, ఇది ఇన్సర్టర్స్. సో, దీన్ని మనం దీనిపైన పెట్టేసి డైరెక్ట్గా యూస్ చేసేయచ్చు. సో, ఇక్కడ వచ్చేసి మనకి క్లిప్ టైప్లో బటన్స్ ఉంటాయి. సో, దీనికి అటాచ్ చేసేసామంటే మనం దీన్ని డైరెక్ట్గా యూస్ చేసేసుకోవచ్చు. సో, దీన్ని ఇలా మడత పెట్టేసి నార్మల్గా మనం పిల్లలకి ప్యాంటీస్ ఎలా వేస్తామో అలా వేసేయచ్చు. సో, ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా. సో, ఈ బటన్స్ని మనం ఫిట్ చేసేసామంటే యూస్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా వేసిన తర్వాత వీటిని మనం బేబీ సైజ్ని బట్టి దీన్ని మనం ఫిట్ చేసుకుంటాము. సో, ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 3 మంత్స్ నుంచి 3 ఇయర్స్ బేబీ వరకు యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇచ్చారనమాట. సో, ఇది వచ్చేసి మనం రిమూవ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా తీసేసుకోవచ్చు. సో, దీన్ని మనం ఆఫ్టర్ యూజ్ మనం మిషన్ వాష్ ఆర్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఇలా డిటాచ్ చేసేసి డైరెక్ట్గా మనం వాష్ చేసేసుకోవచ్చు. సో, నార్మల్ వాష్ మనం బేబీ బట్టలు అయితే వాష్ చేస్తామో అలానే వాష్ చేసేసుకుంటాము. సో, ఇప్పుడు దీన్ని ఎంతసేపు బేబీకి వేయొచ్చు అనేది చూద్దాం మనం. నేను మీకు ఇక్కడ ప్రాక్టికల్గా చూపిస్తాను. వాటర్ వేసి ఎంతవరకు డ్రైనెస్ ఉంటుంది, బేబీకి వెట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో, ఆల్మోస్ట్ నేను ఒక 300 ml వరకు వాటర్ తీసుకుంటున్నాను. సో, దీని మీద వాటర్ వేసి మనం టెస్ట్ చేద్దాము. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ బేబీ హౌ దే పాస్ ది యూరిన్. సో, అది క్వాంటిటీ బట్టి ఉంటుంది. సో, ఫస్ట్ లైట్గా వేస్తున్నాను. సో, కొన్ని వాటర్ వేసి చూద్దాము. సో, ఇమీడియట్గా నేను టిష్యూ పెట్టి చూపిస్తాను. వాటర్ వేసాం కదా. సో, లోపలికి వెళ్ళింది అండ్ బాటమ్ క్లాత్కి కంప్లీట్గా ఇంకా వెళ్ళలేదు ఇది వచ్చేసి. సో, ఇప్పుడు మనం టిష్యూ పెట్టి చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది వాటర్ క్లియర్గా లైట్గా కనిపిస్తున్నాయి. సో, టిష్యూ పెడితే మనకి వాటర్ అనేది తెలుస్తుంది. సో, బేబీకి వెట్గా అనిపిస్తుంది. సో, కొంచెం సేపు వెయిట్ చేస్తే ఏమవుతుంది అంటే ఇది జస్ట్ కొన్ని వాటర్ వేసాం కాబట్టి మనం లైట్గా ఇది కిందికి వెళ్ళిపోతుంది. పైన ఉన్న లేయర్ అనేది వాటర్ని ఎక్కువగా బేబీకి వెట్గా అనిపించకుండా డ్రైనెస్ కోసం ఉంటుంది. సో, కొంచెం సేపటి తర్వాత అబ్జర్వ్ చేస్తే మనకి కొంచెం కొంచెంగా డ్రై అయిపోతూ ఉంటుంది ఇక్కడ. సో, కింద పార్ట్ కిందికి వెళ్ళిపోతుంది. కింద వెట్గా ఉంటుంది. బట్ పైన పార్ట్ ఏదైతే బేబీ స్కిన్కి టచ్ అవుతుంటుందో అది మనకు అంతగా వెట్గా ఉండదు. బేబీకి డ్రై ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఒక హాఫ్ మినిట్ అయింది కదా. ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాం మనం. సో, స్టిల్ మనకి ఇంకా అనిపిస్తుంది. ఇంకా కొంచెం వెట్నెస్ కనిపిస్తుంది. టిష్యూకి మనకి వాటర్ అంటింది కదా. సో, ఇంకొంచెం సేపు వెయిట్ చేసి చూస్తే మనకి తెలుస్తుంది. ఇది ఇంకొంచెం డ్రైగా వాటర్ అనేది మనకి ఎక్కువగా అనిపించదు. టచ్ చేసి చూస్తే కూడా మనకి కొంచెం వాటర్ అనేది కనిపించదు. లోపలికి వెళ్ళిపోతుంది. లోపల ఉన్న క్లాత్కి మనకి వాటర్ అంతా వెళ్ళిపోతుంది. సో, పైనది ఏంటంటే కొంచెం డ్రై అనేది వస్తుంది కొంచెం సేపటి తర్వాత. సో, ఇప్పుడు చెక్ చేస్తే మనకి ఆల్మోస్ట్ ఇది డ్రై అయింది. సో, ఇది కొంచెం వాటర్ వేసినప్పుడు. సో, మనం ఇంకొంచెం వాటర్ వేసి చెక్ చేస్తే మనకి తెలుస్తుంది. సో, ఇది కూడా అంతే. ఇంకొంచెం వాటర్ వేస్తే వాటర్ అనేది కంప్లీట్గా స్ప్రెడ్ అవ్వదు. ఎక్కడైతే బేబీ యూరిన్ పాస్ చేస్తుందో దాని కింద ఉన్న క్లాత్కి మాత్రమే వెళ్తుంది. కంప్లీట్గా పక్క క్లాత్కి స్ప్రెడ్ అవ్వడం, వెనకున్న క్లాత్కి స్ప్రెడ్ అవ్వడం ఇలా ఏమి ఉండదు. సో, ఎక్కడైతే యూరిన్ పాస్ చేస్తారో అక్కడికి మాత్రమే వెళ్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కింద కూడా ఏం డ్రైనెస్ అనేది బయటికి రావట్లేదు. సో, ఇదొచ్చేసి మనకి బేబీ
ఎంత ఫ్రీక్వెంట్‌గా యూరిన్ పాస్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనం ఎంతసేపు యూజ్ చేసుకోవచ్చు అని ఉంటుంది. జనరల్‌గా అయితే వాళ్ళు ఇవ్వడం మనకి 5-6 అవర్స్ అంటారు. బట్ ఏంటంటే అది మేబీ యూరిన్ పాస్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. సో, ఫ్రీక్వెంట్‌గా యూరిన్ పాస్ చేస్తే మనకి 1 ఆర్ 2 అవర్స్‌లో కూడా మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఓవర్ నైట్ యూజ్ చేస్తాము ఇలాంటివి అంటే అది మనకి సమ్మర్‌లో అలా యూజ్ అవుతుంది. బట్ వింటర్‌లో అలా అయితే వితిన్ 1 అవర్, 1½ అవర్‌లో 2 అవర్స్‌లో కూడా మనం చేంజ్ చేసుకోవాల్సొస్తుంది. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ వాటర్ ఏసాను. సో, కింద క్లాత్‌కి కంప్లీట్‌గా వాటర్ ఎళ్ళలేదు. బట్ పైన కింద పైన మాత్రమే మనకి వాటర్ ఎళ్తుంది. సో, కిందికి కంప్లీట్‌గా వెళ్ళిందేమో అబ్జర్వ్ చేస్తే కిందికి ఇంకా వాటర్ వెళ్ళలేదు. సో, ఈ క్లాత్ అంత క్వాలిటీ మాత్రం క్లాత్ అంతా చాలా బాగుంది. సో, మనం యూజ్ చేసుకోవచ్చు బేబీస్‌కి. దాంట్లో ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ వెట్‌నెస్ అనేది తెలుస్తుంది. బేబీ ఫ్రీక్వెంట్ యూరినేషన్ పాస్ చేస్తే వెట్‌నెస్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది గ్లాస్ 150 ml వరకు నేను వాటర్ వేసేసాను. సో, ఇప్పుడు చూస్తే మీకు కొంచెం సేపటి తర్వాత అబ్జర్వ్ చేస్తే వెట్‌నెస్ అనేది తెలుస్తుంది. సో, అది టైం తీసుకుంటుంది. ఒక 2 మినిట్స్ అలా తీసుకొని కంప్లీట్‌గా పైనున్న క్లాత్ అనేది కిందికి వాటర్ పంపించేస్తుంది. పైనున్న క్లాత్ అనేది మనకి డ్రైగా ఉంటుంది. సో, కింద ఉన్న క్లాత్‌లన్నీ కంప్లీట్‌గా వెట్ అయిపోయిన తర్వాత పైనున్న క్లాత్ కూడా వెట్ అవ్వడం స్టార్ట్ అవుతది. సో, బేబీకి అనేది మనకి వెట్‌నెస్ అనేది బేబీకి తెలుస్తుంది. ఈవెన్ ఈ సైడ్‌కున్న ఈ పార్ట్స్ కూడా మనకి యూరిన్ అబ్జర్వ్ చేసుకుంటాయి. సో, ఇది కంప్లీట్‌గా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కిందకి స్టిల్ ఇంకా రాలేదు మనకి. ఇక్కడ చూస్తే ఇది మొత్తం కంప్లీట్‌గా వెట్ అయిపోయింది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు కంప్లీట్‌గా వెట్ అయిపోయింది. అండ్ కింద క్లాత్ కూడా తెలుస్తుంది కదా! కింద క్లాత్ కూడా మనకి వెట్ అయిపోయింది. సో, ఆల్మోస్ట్ నేను ఒక 250 ml వరకు వాటర్ యూజ్ చేశాను. సో, దాంతోటి మనకు ఆల్మోస్ట్ వెట్ అయిపోయింది. సో, నేను స్టిల్ కంప్లీట్‌గా వాటర్ వేసేస్తున్నాను. ఆల్మోస్ట్ 300 ml వాటర్ వేశాను నేను. సో, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మీకు లీకేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పటివరకు మనకి లీకేజ్ అనేది రాలేదు. ఆల్మోస్ట్ మనకి ఒక 250 ml వరకు లీకేజ్ రాలేదు. బేబీకి వెట్‌నెస్ కూడా తెలీదు. సో, ఒక 300 ml వాటర్ వేసిన తర్వాత మనకి బయటికి లీకేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సైడ్స్ నుంచి లీకేజ్ వస్తది. ఈ బాటమ్ పార్ట్ ఏం లీకేజ్ అవ్వదు. బట్ సైడ్స్‌కి ఉన్న పార్ట్ నుంచి లీకేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఆల్మోస్ట్ బేబీ ఎలా యూరినేషన్ పాస్ చేస్తుంది అనే దాన్ని బట్టి మనం ఫ్రీక్వెన్సీ అనేది మనం ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి అనేది చేంజ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్‌గా వెట్ అయిపోతది మనకి. దీన్ని యూజ్ చేసినాక ర్యాషెస్ రావడం ఇలాంటివైతే నేను అబ్జర్వ్ చేయలేదు. ఆల్మోస్ట్ నేను ఒక 1 మంత్ పైన యూజ్ చేసిన తర్వాత రివ్యూ ఇస్తున్నాను. సో, అది ఇదండి ఈరోజు మన వీడియో. సో, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నేను మీ సుధార.